హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫినాన్స్. సో నేను మీ వాసవి ఆచార్య. రైట్ నా నాతో మధుగర్ ఉన్నారు. సార్ని ఇన్వైట్ చేద్దాము. ఇన్వైట్ చేసి హాయ్ సార్. హలో అండి. సో నాకు ఈ అమౌంట్ పడిపోయాయి అనమాట ఈ మంత్ శాలరీ. సో నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందులో ఇన్వెస్ట్ చేయమంటారు? రియల్ ఎస్టేట్కి సంబంధించి ఫామ్ ల్యాండ్ తీసుకోమంటారా, లేకపోతే సిప్లో ఇన్వెస్ట్ చేయమంటారా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టమంటారా? ఏది పెడితే నా 50,000 కాస్త 5 CR 10 CR అయిపోతాయి చెప్పండి సార్. సో యాక్చువల్గా 50,000 అనేది ప్రజెంట్ స్మాల్ అమౌంట్. అంటే 50,000 అనే శాలరీలో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దానికంటే ముందుగా మన లైఫ్ స్టైల్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు చాలా మందికి ఏంటంటే మనం ఇతరులను కాపీ చేసే విధానంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. సో ఎప్పుడు కానీ ఒకరి లైఫ్ స్టైల్కి, ఒకరి ఇన్వెస్ట్మెంట్కి ఇంకొకరి ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యాచ్ అవ్వదు. ఓకే. జనరల్గా సొసైటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అందరూ పక్క వాళ్ళని, కొలీగ్స్ని, ఫ్రెండ్స్ని ఫాలో అవుతూ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఫైనాన్షియల్ థింగ్ అనేది ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ఫైనాన్స్ అండ్ మన పర్సనల్. అంటే ఒకరిది ఒకరికి సెట్ అవ్వదు. సో ఇప్పుడు 50,000 వస్తే మీరు అందులో ఎంత మీ ప్రజెంట్ అవసరాలకు వాడుతున్నారు, అలాగే ఎంత ఫ్యూచర్ కోసం మీరు దాయాలనుకుంటున్నారు, దాస్తే ఎంతకాలం మీరు దాచగలుగుతారు, దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేది చేంజ్ అయిపోతాయి. లెట్స్ సే ఇప్పుడు మీకు 50,000 రూపాయల శాలరీ ఉంది, బట్ మీకు ఒక 35,000 రూపీస్ ఇంటి ఎక్స్పెండిచర్ ఉందనుకోండి. సో ఆ టైంలో మీరు ఏం చేయాలి? 35,000 అయితే మీరు టచ్ చేయలేరు. అవును. రెండోది, రేపొద్దున ఏదైనా మెడికల్ ఇష్యూ వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఇలాంటి. అలాగే ఎప్పుడైనా జాబ్ ఎఫెక్ట్ అయిపోతే దానికి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. సో ఇవన్నిటిని మనం చేసుకోవడానికి ముందుగా ఫస్ట్ ప్రొటెక్షన్ చేయాలి. ఈ 50,000 రూపాయలు ఫ్యామిలీకి రాకపోతే వచ్చే ఇష్యూ ఏంటి? ఓకే. లెట్స్ సే ఒకవేళ ఏదైనా క్రోనిక్ ఇష్యూ వస్తే ప్రాబ్లం ఏంటి? హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాపర్గా ఉన్నాయి. దీని తర్వాత ఒక 6 నెలలు మన శాలరీ ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో మీరు సేవ్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ మీరు ఎఫ్డీలో కానీ బాండ్స్ లాంటి రూపంలో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎనీ టైం మీరు విత్డ్రా చేస్తే ఇమీడియట్గా సేమ్ డేలోనో నెక్స్ట్ డేలోనో వచ్చే విధంగా ఉండాలి. ఫైన్. దాని తర్వాత ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం, మిడ్ టర్మ్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు, సో లెట్స్ సే ఇప్పుడు మీ దగ్గర ఒక 20-25% ఆఫ్ ద అమౌంట్ అనేది లెఫ్ట్ ఓవర్ ఉంటుంది. 50కి 50 ఎవరు సేవ్ చేయలేరు కదా. ఒకవేళ సేవ్ చేస్తున్నారంటే అది చాలా అదృష్టవంతులు, రైట్? 50లో మనం చేసే 15,000 కానీ 20,000 రూపీస్ కానీ ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి ఏంటంటే రానున్న రోజుల్లో వచ్చే ఖర్చులు ఏంటి. మిడ్ టర్మ్ గోల్స్ ఉంటాయి కొంతమందికి. మిడ్ టర్మ్స్ అంటే లెట్స్ సే మీరు ఒక బైక్ కానీ కార్ కానీ తీసుకోవాలనుకుంటున్నారు. అది ఒక 4 years కానీ 5 years కానీ టైం ఉందనుకోండి. దానికి మీరు స్మాల్ క్యాప్ లాంటి ఇన్వెస్ట్మెంట్లో చేయాలనుకుంటే చేయవద్దు. ఎందుకంటే అందులో వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది. మీరు తీసుకునే నాటికి మార్కెట్ పడిపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో పెద్ద రిటర్న్ అనేది రాకపోవచ్చు. ఈవెన్ ఈక్వల్ టు మీరు ఎఫ్డి కంటే తక్కువ రిటర్న్ రావచ్చు. సరే, ఇప్పుడు మీరు ఎఫ్డి అంటున్నారు. అసలు నాకు ఎఫ్డి అంటే కంప్లీట్ గా తెలీదు. అసలు నాలెడ్జే లేదు. అసలు ఎఫ్డి అంటే ఏంటి? దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? నేను దాన్ని ఎలా ప్రాపర్ గా అలైన్ చేసుకోవాలి? ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎప్పుడైనా సరే 6% నుంచి 8% మధ్యలో రిటర్న్ ఇస్తుంది. సో ఫిక్స్డ్ డిపాజిట్ లో మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాము, వాళ్ళు మనకి ఫిక్స్డ్ అమౌంట్ బాండ్ రూపంలో ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీ మనీ ఎప్పుడు కూడా నెగిటివ్ లోకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉండదు. మీరు 5 lakhs పెట్టారా, 10 lakhs పెట్టారా, 20 lakhs పెట్టారా, దీనికి ఎలాంటి సంబంధం లేదు. మీ అమౌంట్ అనేది గ్యారంటీ ఎవరు ఇస్తారు? బ్యాంకర్ ఇస్తారు. దానిలో వచ్చే 6% యంగర్ పీపుల్ కి అయితే, ఓల్డర్ కి అయితే 8% వరకు రిటర్న్ ఇస్తారు. దేర్ ఇస్ వన్ ప్రాబ్లమ్ ఇన్ ఎఫ్డి. ఎఫ్డిని మీరు షార్ట్ టర్మ్ కోసం వాడుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఎందుకంటే ఇది నెగిటివ్ లోకి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి మీరు 6 months కోసం దాచుకునే ఎమర్జెన్సీ ఫండ్ కానీ, లేదా 1 year తర్వాత మీరు పే చేసుకోవాలనుకున్న మెంబర్షిప్ కానీ, సబ్స్క్రిప్షన్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటి కోసం కానీ మీరు ఎఫ్డీని యూజ్ చేసుకోవాలి. కానీ బయట జరిగేది ఏంటంటే ఏదైతే షార్ట్ టర్మ్ ఉంటుందో ఆ షార్ట్ టర్మ్ కోసము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని విత్డ్రా చేస్తారు. లెట్స్ సే మిడిల్ క్లాస్లో చాలా మంది ట్రాప్ అయ్యేది ఎక్కడ అంటే ఇప్పుడు 6% 7% వడ్డీ ఇచ్చే పాలసీలలో 20 ఏళ్ళు వెయిట్ చేస్తారు. ఓకే. అదే మీకు 15% 14% రిటర్న్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ మాత్రం ప్రతి అవసరానికి విత్డ్రా చేసేస్తారు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ అసెట్ క్లాస్ ప్రాబ్లం కాదు, మన బిహేవియర్ అనేది ప్రాబ్లం. దేన్ని ఏ విధంగా చూస్తాను అనేది. ఇప్పుడు నేను ఎఫ్డి చెప్పాను, మరి ఇందులో ఉన్న లొసుగులు ఏంటి అని అంటే ఎఫ్డి అనేది మీకు ట్యాక్స్ రేట్ ప్రకారం ట్యాక్స్ అవుతుంది. ఎఫ్డీలో వచ్చే రిటర్న్ అనేది. లెట్స్ సే సంబడి ఈజ్ ఎర్నింగ్ 20 lakh రూపీస్, తన ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీలో చేశాడు అనుకోండి, ఆల్రెడీ తనకు అక్కడ 30% ట్యాక్స్ బ్రాకెట్లో కట్ అయిన తర్వాత శాలరీ క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎఫ్డీలో చేశారనుకోండి, మళ్ళీ వచ్చే రిటర్న్ మీద తను 30% ట్యాక్స్ కట్టాలి. సో అది లాంగ్ టర్మ్ కోసం వెళ్ళారనుకోండి, అది ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఛాన్స్ అనేది ఉండదు. అప్పుడు మనం స్ట్రగుల్ అవుతాం.
ఇప్పుడు దీన్ని మీరు ఇంకొక నెక్స్ట్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఎఫ్డి గురించి కొంచెం క్లారిటీ వచ్చింది మీకు. అవును సార్. లాంగ్ టర్మ్‌కి అయితే ఇది పని చేయదు. హ్మ్. బట్ 1 ఇయర్, 2 ఇయర్ కోసం ఎక్స్‌పెండిచర్ మాత్రం మీరు మళ్ళీ దీన్ని ఈక్విటీ మార్కెట్‌లో పెట్టారనుకోండి. హ్మ్. ఈక్విటీ మీకు 2-3 ఇయర్స్ కరెక్షన్ పీరియడ్ నడుస్తది ఒక్కొక్కసారి. హ్మ్. అలా నడిచినప్పుడు ఏంటి ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మీరు పెట్టిన 10,00,000 కాస్త 9,00,000 కూడా కనపడొచ్చు. హ్మ్. సో 9.5 లాక్స్ కూడా కనపడొచ్చు. అప్పుడు 1 ఇయర్ దాకా వెయిట్ చేస్తే ఎఫ్‌డిలో అయితే మీకు ఒక 6% విచ్ ఈస్ మీకు ఒక కనీసం 60,000 రూపీస్ అనేది ప్రాఫిట్‌లో ఉంటారు. అవును. అది బెనిఫిట్ కదా! ఎందుకంటే అది అక్కడ టైం లేదు మనకి. అదే మీరు ఈక్విటీలో పెట్టాల్సిన అమౌంట్ ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్ కోసం పెట్టాల్సిన అమౌంట్ ఎఫ్‌డి చేశారనుకోండి. హ్మ్. అక్కడేంటి టాక్స్‌లో పోయింది కొంత. మిగిలింది కాస్త ఏమైంది 6%, 7% కాబట్టి వెరీ నామినల్ కదా! అది ఇన్‌ఫ్లేషన్ బీట్ చేయలేదు. ఓకే. అంటే షార్ట్ టర్మ్ కోసం ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో రిస్క్ ఫ్రీ అసెట్స్‌లో చేయాలి. ఓకే. లెట్స్ సే స్కూల్ ఫీజ్ ఉంటుంది. అలాగే కొంతమందికి ఇయర్లీ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఉంటాయి. అలాగే కొంతమందికి ఇయర్లీ కట్టే కొన్ని అప్పులు కూడా ఉంటాయి. అలాంటి దానికోసం మీరు షార్ట్ టర్మ్ ఫండ్స్‌ని అంటే మ్యూచువల్ ఫండ్‌లో కూడా డెట్ కేటగిరీ ఫండ్స్ ఉంటాయి. హ్మ్. ఇక్కడ మీరు ఎఫ్‌డి చేస్తే సింగిల్ బ్యాంక్ మీద భరోసా ఉండాలి. అదే మ్యూచువల్ ఫండ్‌లో డెట్ ఫండ్స్ గనుక తీసుకున్నట్టయితే అక్కడ కూడా టాక్స్ ఉంటుంది. బట్ అక్కడ డిఫరెంట్ అసెట్స్‌లో అది వైడ్‌గా డిస్‌ప్లే అంటే మీకు డైవర్సిఫికేషన్ అవుతుంది. బాండ్స్‌లో హుహుహుహు. అవుతుంది, ఎఫ్‌డిలో అవుతుంది. డిఫరెంట్ అసెట్స్‌లో అవుతుంది కాబట్టి. అండ్ అందులో ఇంకొక కేటగిరీ ఉంటుంది. ఓకే. ఆర్బిట్రేజ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. వాటిలలో ఏంటంటే మీకు టాక్స్ యాస్ పర్ యువర్ టాక్స్ ల్యాబ్ ఉండదు. జనరల్‌గా 12.5% ఈక్విటీ టాక్సేషన్ అంటారు దాన్ని. హ్మ్. ప్రాఫిట్ మీద 12.5% వరకు టాక్సేషన్ ఉంటుంది. అందులో 1.25 లాక్స్ ఎగ్జెంప్షన్ ప్రాఫిట్ మీద. ఓకే. కాబట్టి 1 ఇయర్ కంటే అబోవ్ ఉండగలుగుతాం అనుకున్నప్పుడు ఆర్బిట్రేజ్ మ్యూచువల్ ఫండ్స్. లెట్స్ సే హుహు. ఇప్పుడు మీ ఎగ్జాంపుల్‌లోనే దీన్ని అనువదించి చెప్పాలనుకుంటే సింపుల్‌గా మీకొక 3 ఇయర్స్ తర్వాత కొంత అమౌంట్ కావాలి. అండ్ 1 ఇయర్ తర్వాత కొంత అమౌంట్ కావాలి. 10 ఇయర్స్ కోసం కొంత అమౌంట్ కావాలి. అవును. ఇప్పుడు దాన్ని మీరు డివైడ్ చేసుకోవాలి. లెట్స్ సే 15,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు దానిలో ఎంతైతే 1 ఇయర్ కోసం మనకు అమౌంట్ కావాలనుకుంటున్నారో దాన్ని ఆర్బిట్రేజ్ గాని, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో గాని కొంత అమౌంట్ డిసైడ్ చేసుకోండి. ఓకే. అండ్ 3-4 ఇయర్స్ టైమ్ ఉంది కదా! మరి 3-4 ఇయర్స్ టైమ్ అనేది ఈక్విటీ కూడా సరైన టైం కాదు. కాబట్టి కాంబినేషన్ తీసుకోండి. హైబ్రిడ్ హుహుహు. ఫండ్స్ లాంటివి తీసుకోండి. హ్మ్. అండ్ మోర్ దెన్ 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఏదైతే ఉంటదో అది కంప్లీట్ ఈక్విటీ ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్స్ గాని, మల్టీ క్యాప్స్‌లో గాని ఇంకా మీరు కొంచెం అనుభవం ఉన్న వాళ్ళతో ట్రావెల్ చేసినట్టయితే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే. అప్పుడు మీరేంటనంటే ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది. 6 నెలల ఎమర్జెన్సీ వస్తే 7 సంవత్సరాల కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్ విత్‌డ్రా చేశారనుకోండి, ఓకే. అనవసరంగా లాస్‌లు బుక్ చేస్తారు. ఓకే. ఇప్పుడు షార్ట్ టర్మ్‌లో మనకు ఎమర్జెన్సీ ఉంది కదా! మన దగ్గర ఫండ్. ఎమర్జెన్సీ 6 నెలల కోసం, 8 నెలల కోసం ఏదైతే ఉంటుందో దాని షార్ట్ టర్మ్ నుంచి పోతుంది. ఓహ్! రెండోది ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మార్కెట్ ఉన్నా బాగున్నా, బాలేకపోయినా మీరు పెట్టింది హైబ్రిడ్ ఫండ్ కాబట్టి మీ లాస్ అనేది న్యూట్రలైజ్ అయిపోతుంది. అండ్ ఏదైతే లాంగ్ టర్మ్ ఉంటుందో అది లాంగ్ టర్మ్ కోసం మీరు వెయిట్ చేశారు కదా! హ్మ్. అప్పుడు ఇంకా 6-7% కాకుండా 12%, 10% మంచి రిటర్న్ ఈక్విటీలో వస్తుంది. 7 ఇయర్స్ హుహుహు. అనేది గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ మార్కెట్. ఓకే. సో, ఇలా డివైడ్ చేసుకోవాలి ప్రతి దాన్ని. మనకు అర్థం కాకుండా ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం దాన్ని చేసేదాన్ని షార్ట్ టర్మ్‌లో ఎందుకంటే 1 ఇయర్ ముందు ఎస్ఐపి చేసిన వాళ్ళకి లెట్స్ సే ఆఫ్టర్ కోవిడ్ హ్మ్. చాలా మందికి 30%, 40% రిటర్న్ చూసారు. 30% వస్తుంది కదా! తక్కువలో తక్కువ 5% అన్నా రాదా? అనుకోని ఆ అమౌంట్‌ని తీసుకొని అక్కడ పెడతారు. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత స్కూల్ ఫీజు కోసం విత్‌డ్రా చేస్తా అంటే అది 20% మైనస్ కనబడుతుంది. సో, ఓహ్! దిస్ ఈస్ రాంగ్ అనమాట. ఈక్విటీ అనేది 5-6 ఇయర్స్ లోపల డబుల్ అవుతుంది. కానీ అది ఎప్పుడు డబుల్ అవుతుందనేది తెలీదు. హ్మ్. సో, ఈ విషయంలో మీరు మొదటి 2 ఇయర్స్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు నెగెటివ్ రిటర్న్‌కి. ఆ 2-3 ఇయర్స్ కోసం ఏదైతే మీకు అవసరం ఉంటుందో దాన్ని మాత్రం ఈక్విటీలో పెట్టకండి. మిగిలిన చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డేటా ఆప్షన్స్ ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఒక సైడ్ అంటే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని అంటారు కదా! అన్ని ఎగ్స్ కూడా ఒక బాస్కెట్‌లో పెట్టకూడదనేది అవును. డిఫరెంట్‌గా మనం డైవర్సిఫై చేసుకొని మీ లైఫ్ స్టైల్‌కి అనుగుణంగా హ్మ్. లెట్స్ సే ఈ 50,000 అయితే మనం 10,000-15,000 చేయగలుగుతాము. అందులో ఎమర్జెన్సీ ఫండ్ కూడా కంప్లీట్ అయినప్పుడు మెల్లిమెల్లిగా ఈక్విటీని పెంచండి. ఓకే. సో, షార్ట్ టర్మ్ నీడ్స్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఈక్విటీలో పెంచేసేయండి. హ్మ్. అలా మీరు 50,000 సాలరీ ఉన్నవాళ్ళు మొదట 5-10 లాక్ రూపీస్ పోర్ట్‌ఫోలియో అయ్యేంత వరకు డిసిప్లిన్‌గా ఉంటే ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌కి దగ్గరికెళ్తారనమాట. సో, ఇలా ఓకే. నీడ్స్‌ని బట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది మంచిది. ఫైన్. థాంక్ యూ సో మచ్ సార్. అంటే మా వాళ్ళకెప్పుడు డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే పాపం వాళ్ళు రూపాయి దాచిపెట్టుకుంటారు యెస్. కాబట్టి దాన్ని ప్రాపర్‌గా మనం ఆహ్, అలైన్ చేస్తున్నామా లేదా అన్న డౌట్స్ కూడా ఉంటాయి. నాకు తెలిసి ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. థాంక్ యూ. థాంక్ యూ సార్.